తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో దారుణం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించి 2 నిండు ప్రాణాలని బలి తీసుకుంది. ఈ ఘటన జగదేవ్పూర్ చౌరస్తాలో జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాలపైకి మృత్యువుల లారీ రూపంలో దూసుకొచ్చింది. ఈరోజు ఉదయం భువనగిరి పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో గజ్వేల్ వైపు నుంచి వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి దుకాణాల మీదకు దూసుకెళ్లింది. దీంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 3 బైకులు ధ్వంసం క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యం కోసం. చనిపోయిన వారిని హైదరాబాద్ సూరారం గ్రామానికి చెందిన రామకృష్ణ సాయిగా గుర్తించారు. వీరిద్దరూ బంధువుల ఎంగేజ్మెంట్ కోసం పువ్వులు పండ్లు స్వీట్లు తీసుకొని వెళ్లేందుకు వచ్చారు. కానీ లారీ ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. రామకృష్ణ అన్న కొడుకే సాయి అని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ క్లీనర్ శివకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో భువనగిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ యాక్సిడెంట్కి సంబంధించిన మరిన్ని వివరాల్ని భువనగిరి ప్రతినిధి శరత్ అడిగి తెలుసుకుందాం. శరత్, అసలు యాక్సిడెంట్ ఎట్లా, ఏం జరిగింది? లారీ బ్రేక్ ఫెయిల్ అయినాయా? అసలు ఏం జరిగింది అక్కడ? థ్యాంక్ యూ తిరుమల్. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో జగదేవ్పూర్ చౌరస్తా వద్ద లారీ బీభత్సం సృష్టించని చెప్పవచ్చు. ఎందుకంటే లారీ అతివేగంగా వచ్చి బ్రేకులు ఫెయిల్ అవడం వల్ల అక్కడ ఉన్నటువంటి బైక్ల మీద మొట్టమొదటిగా బైక్లను దూసుకెళ్లింది. ఆ బైక్ల పక్కన ఉన్నటువంటి 2 పైకి తీసుకెళ్లింది. ఆ 2 కూడా రామకృష్ణ సాయిగా గుర్తించారు. నిజంగా రామకృష్ణ సాయి 2 కూడా వారి కుటుంబీకులకు సంబంధించి దగ్గర బంధువులది ఎంగేజ్మెంట్ ఉందని చెప్పి ఈ రోజు భువనగిరికి రావడం జరిగింది. అంటే ఫ్యామిలీస్ తోటి అతను వచ్చాడు. ఫ్యామిలీ అంతా కూడా కార్ లో ఉన్నారు. అతను కారు దిగి స్వీట్ బాక్స్ కొందామని చెప్పి నడుచుకుంటూ సాయి ప్లస్ రామకృష్ణ 2 కూడా నడుచుకుంటూ వస్తున్నటువంటి సమయంలో ఒకేసారి లారీ అతివేగంగా దూసుకువచ్చి వాళ్ళిద్దరి మీద ఢీకొని ఈడ్చుకుంటూ వెళ్ళింది. 2 శరీరాలు కూడా నుజ్జయ్యాయి. నిజంగా రామకృష్ణ సాయి అయితే విగత జీవులుగా పడి ఉన్నారు. అదే విధంగా పక్కన ఉన్నటువంటి ఒక బైక్ పైన ఒక వ్యక్తి కూర్చున్నారు. అతను కూడా ఢీకోవడం వల్ల అతను తీవ్ర గాయాలని కాలు మొత్తం కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి. నిజంగా ఈ సంఘటన ఎందుకంటే జగదేవ్పూర్ చౌరస్తా వద్ద చాలా అనునిత్యం చాలా రాకపోకలు సాగిస్తుంటారు. చాలా వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు, లారీలు అక్కడి నుంచి శరత్, ఇప్పుడు భువనగిరికి బైపాస్ రోడ్డు ఉంది. ఈ వెహికల్స్ అన్ని జగదేవ్పూర్ రోడ్ నుంచి, అంటే కంపల్సరీగా జగదేవ్పూర్కి వేరే దారి లేదా? ఈ దారిలోనే వస్తున్నాయా ఈ హెవీ వెహికల్స్ అన్ని? ఈ హెవీ వెహికల్స్ ఎందుకు వస్తున్నాయంటే ఇది షార్ట్ కట్ వే. అంటే గజ్వేల్ నుండి అటు అంటే బైపాస్ నుంచి వెళ్తే ఎక్కువ దూరం అవుతుందని చెప్పి ఈ పెద్ద పెద్ద లారీలు చాలా షార్ట్ కట్ అవుతుంది. ఒక 50 కిలోమీటర్లు తగ్గుతుందని చెప్పి గజ్వేల్కి వెళ్తుంటాయి. ఈ గజ్వేల్ నుండి చిట్యాల నార్కట్పల్లికి వెళ్తుంటాయి. ఎప్పుడు కూడా నిత్యము ఒక 100లాది లారీలు వెళ్తుంటాయి. నిజంగా ఈ సిగ్నలింగ్ పెట్టినాక కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తని చెప్పవచ్చు పోలీసులు కూడా. ఎందుకంటే సిగ్నలింగ్ పెట్టారు, ఎప్పుడు కూడా ట్రాఫిక్ సిగ్నల్ సరిగా పనిచేయాలని చెప్పి చాలా మంది సుమన్ టీవీతో కూడా చెప్పారు గతంలో. ఎందుకంటే సిగ్నల్ పెట్టారు తప్ప ఎవరు పాటించలేదని చెప్పారు. నిజంగా ఈ నిర్లక్ష్యం, ఈ 2 ప్రాణాలకు నిర్లక్ష్యం అయితే పోలీసులకు చెప్పాలి. ఎందుకంటే ఆ సిగ్నలింగ్ ఉన్నటువంటి సందర్భంలో ఆ సిగ్నల్ దగ్గర పోలీసులు కవర్ చేసేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాహనాలు రాకుండా చూసేవాళ్ళు. కానీ ఈ రోజు మాత్రం ఆ లారీ వచ్చే సమయానికి అక్కడే వాహనాలు పెట్టడము, పక్కనే వైన్ షాప్ ఉంది, ఒకవైపు పాన్ షాప్ ఉంది, ఒకవైపు హోటల్ ఉంది. మరి ఇంకా కొంచెం అయితే డైరెక్ట్ గా నేరుగా వచ్చినట్లయితే నేరుగా వచ్చి ఇక్కడ ఒకేసారి టర్న్ చేయడం వల్ల ఆ పాన్ షాప్ వైపు దూసుకెళ్ళింది. కానీ డైరెక్ట్ గా వెళ్ళినట్లయితే పక్కనే వైన్ షాప్ దగ్గర 100లాది మంది జనాలు ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఆదివారం కాబట్టి నిజంగా 100లాది మంది జనాలు అయితే అక్కడ వైపు అయితే దూసుకు వెళ్ళేది. ఎందుకంటే అక్కడే నేరుగా వచ్చినట్లయితే కొంచెం ఎప్పుడైతే వంతుగా ఉందో ఆ వంతుగా ఉన్నటువంటి సందర్భంలో లారీ ఒకేసారి సిగ్నలింగ్ అంటే రైట్ సైడ్ కి వెళ్ళాల్సిన లారీ లెఫ్ట్ సైడ్ గా మారింది. అప్పుడు బ్రేక్ ఫెయిల్ అయింది అంటారు. మరి నిజంగా ఒకవైపు చూస్తే నిద్రమత్తులో ఉందా బ్రేక్ ఫెయిల్ అయిందా అది కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే అది ఇంకైతే విచారణ చేపడతాం, ఇంకా చెప్పలేటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు అయితే నిండు ప్రాణాలు బలయ్యాయి. మరి ఒక 10 నిమిషాలు అయితే ఆ స్వీట్ బాక్స్ కొనుక్కొని అతను కారు ఎక్కుదామనుకున్నాడు. ఆ 10 నిమిషాల వ్యవధిలో వీళ్ళ ప్రాణాలు పోవడం అయితే అలా నిజంగా కంటతడి పెట్టిస్తుంది. వాళ్ళ బంధువులంతా కూడా అక్కడ రోధిస్తున్నటువంటి సంఘటన అయితే చాలా కలిసివేస్తుంది. ఎందుకంటే సుమన్ టీవీ వెంబడే ఏరియా హాస్పిటల్కి వెళ్ళింది. ఏరియా హాస్పిటల్కి వెళ్ళే వరకు, ఎందుకంటే అక్కడే వాళ్ళ ఫ్యామిలీ కార్ లో ఉన్నారు కాబట్టి ఆ కార్ లో నుండి అసలు వాళ్ళకు
నిజంగా నమ్మలేకపోయారు వాళ్ళు. మా వాళ్ళు అని చెప్పి, మీ వాళ్ళే అమ్మాయి కార్ నుంచి దిగి వాళ్ళు వస్తుండగా లారీ గుద్దిందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే మా వాళ్ళు కాదు, మా వాళ్ళు స్వీట్ బాక్స్ కొనసాను వేరు, ఆల్రెడీ అక్కడ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అన్నారు. కానీ అక్కడ కంటతడి పెట్టిస్తుంది సంఘటన చూసి. ఎందుకంటే వాళ్ళ భార్య రామకృష్ణ భార్య ఏడ్చేటువంటి తీరు చూస్తే బాధ కలుగుతుంది. వారి అక్క రామకృష్ణ అక్క కూడా అక్కడ నిజంగా ఇట్లా పడిపోయి ఉంది. ఎందుకంటే ఈ సంఘటన తెలియగానే ముక్కలు అయ్యారు శవాలన్నీ కూడా. అంటే ఆ రెండు నుజ్జలు మొత్తం లారీ అంతా దూసుకెళ్ళింది, వాళ్ళ మీకెళ్ళి వెళ్ళిపోయింది కాబట్టి నుజ్జలు అక్కడ చూసినటువంటి ప్రాంతంలో మొత్తం ముక్కలుగా పడినటువంటి మాంసం ముద్దలు కనిపించాయి మనం సంఘటన వద్ద వెళ్ళినప్పుడు. నిజంగా ఈ సంఘటన మాత్రం బాధ కలిగిస్తుంది. రైట్ శరత్, ఇది మన స్క్రీన్లో చూడొచ్చు. సీసీ కెమెరాలో కూడా లారీ యాక్సిడెంట్ సీన్ని మనం ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో చూద్దాం. లారీ చూడండి, అక్కడ రెడ్ మార్క్లో మీరు చూడొచ్చు. లారీ అతి వేగంగా దూసుకొచ్చి అక్కడ ఎదురుగా ఉన్న షాపుల్ని ఢీకొట్టింది. అక్కడికి వచ్చిన తర్వాత లారీకి బ్రేక్ కంట్రోల్ అయినట్టుగా తెలుస్తుంది. జగదేవ్పూర్ చౌరస్తా భువనగిరిలో అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి అంటే భువనగిరిలో ట్రాఫిక్ పెరగడం, భువనగిరిలో రోడ్డు పైన బిజినెస్లు కానీ లేకపోతే జనం పెరగడంతో భువనగిరికి ఇప్పటికే ప్రత్యేక బైపాస్ రోడ్డు ఉన్నప్పటికీ కూడా 50 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించుకోవడం కోసం లారీ డ్రైవర్లు ఈ రూట్నే ఎంచుకుంటున్నారు. దీంతో ఇక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ భారీ లారీ దాదాపు 8 వీల్స్ ఉన్న 8 వీల్స్ లారీలా కనిపిస్తుంది. పెద్ద లోడ్తో అది జగదేవ్పూర్ గజ్వేల్ రూట్ నుంచి ఇటు భువనగిరి వైపు వస్తున్నట్టుగా మనకు అక్కడ సీన్ చూస్తే, సీసీ కెమెరాలు ఉన్న సీన్ చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రమాదానికి పూర్తి స్థాయి నిర్లక్ష్యంలో డ్రైవర్ క్లీనర్ నిర్లక్ష్యం కాదు, ఈ ప్రమాదానికి భువనగిరి పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో కావచ్చు, హెవీ వెహికల్స్ని సిటీలోకి రాకుండా అడ్డుకోవడంలో భువనగిరి పోలీసులు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఈ స్పాట్కు ఉన్నాయి. ఈ స్పాట్లో భారీ వాహనాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం ఉందని మాత్రం స్థానికులు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ యాక్సిడెంట్కి సంబంధించిన విషయాలపైన భువనగిరి ప్రజల అభిప్రాయం కూడా ఈ వీడియో కింద మీరు మీ అభిప్రాయాన్ని రాయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.